హైదరాబాద్ లో మరో ప్రపంచ స్థాయి సమ్మిట్. ఇంతకీ భారత్ సమ్మిట్ పేరిట జరగనున్న ఈ కార్యక్రమ సరళి ఎలా ఉంటుంది? ఇందులో ఎవరెవరు పాల్గొంటారు? ఏ అంశాలపై చర్చ సాగనుంది? దీని అసలు ఉద్దేశం ఏంటి? ఆ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 25, 26వ తేదీల్లో హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో భారత్ సమ్మిట్ 2025ను నిర్వహించనుంది తెలంగాణ ప్రభుత్వం. అలీనోద్యమానికి పునాది వేసిన 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సమృద్ధి భారత్ ఫౌండేషన్తో కలిసి ఈ కార్యక్రమ నిర్వహణ సాగనుంది. ఏఐసిసి కీలక నేతలతో పాటు ఈ సమావేశానికి 100కు పైగా దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. భారత్ సమ్మిట్ అనే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ప్రసంగించే అవకాశం ఉంది. ప్రపంచ శాంతి, సామాజిక న్యాయం అనే అంశాల్లో భారతదేశపు వారసత్వం గురించి ప్రముఖంగా చర్చించనున్నారు. అలాగే ప్రపంచ స్థాయి ఆలోచన పరులు, సంస్కర్తలు విశేషంగా పాల్గొననున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ అనే అభివృద్ధి నినాదాన్ని వినిపించనున్నారు. తద్వారా ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులను ఆకర్షించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్త రాజకీయ, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు పాల్గొంటారు. వీరి ద్వారా ఆలోచింపచేసే కీలక ప్రసంగాలుంటాయి. అంతేకాదు ప్రపంచ స్థాయి సామాజిక, రాజకీయ, పారిశ్రామిక అంశాలపై విస్తృత చర్చలు సైతం కొనసాగనున్నాయి. ప్రజాస్వామ్య తిరోగమనం, పెరుగుతోన్న అసమానతల వంటి అంశాలపై కూడా వీరు చర్చించనున్నారు. ఇక భౌగోళిక రాజకీయ మార్పులు, ప్రపంచం ఎదుర్కొంటోన్న సవాళ్లకు ధీటుగా గ్లోబల్ జస్టిస్ అందించడం ఎలా అన్న ఉద్దేశంతో ఈ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ ద్వారా ఆర్థిక, సామాజిక, రాజకీయ సమాచార న్యాయానికి ఒక మార్గం సూచించే అవకాశమున్నట్లు చెప్తున్నారు నిర్వాహకులు. ప్రపంచ సహకారం, సామాజిక న్యాయం, సమానత్వం, మెరుగైన భవిష్యత్ నిర్మించేందుకు ఈ సమ్మిట్లో ప్రపంచ స్థాయి నాయకత్వం మమేకమవుతుందని అంటున్నారు. కాగా ప్రజాస్వామ్య తిరోగమనం, పెరుగుతున్న అసమానతలు, భౌగోళిక రాజకీయ మార్పు చేర్పులు వంటి ప్రపంచ సవాళ్లకు దీటుగా భారత్ సమ్మిట్ 2025 జరగనుందని చెప్తున్నారు. ఈ అంశాల పట్ల భారత జాతీయ కాంగ్రెస్ దార్శనికతను సూచిస్తుందని పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతుండటంతో ఇప్పటికే నిర్వాహకులు పలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరో కీలక సమ్మిట్ కి వేదిక కానుండటంతో హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.